క్రికెట్ ఇస్ నేషనల్ గేమ్ కదా ఇక్కడ. బ్లాక్ బెల్లీ గోట్ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ కరేబియన్ ఫుడ్ తింటూ ఎదురుగా లైట్ హౌస్ కనిపిస్తుంది. సర్ఫింగ్ చేస్తున్నారు, చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇది చాలా పెద్ద పెద్ద కోస్టల్ బీచెస్ ఇవన్నీ. సో ఇదంతా మయామి బీచ్. సో ఇది వచ్చేసి రాక్లీ బీచ్. చూడు కుమ్మేసే. మరి ఇండియన్ క్రికెటర్స్ అందరూ ఈ హోటల్లోనే స్టే చేశారు. ఇదంతా చేపల మార్కెట్ అంటే ఇది. గాజీ మూవీ గుర్తుందా మీకు? గాజీ మూవీ గుర్తుంటే అందులో ఉంటుంది కదా సబ్మెరైన్. బార్బడోస్ పోలీస్ ట్రైనింగ్ స్టేషన్ మన దగ్గర. ఏది మన దగ్గర అప్ప ఉండే కదా, అప్ప జంక్షన్ అని. తెలంగాణ తర్వాత టీఏపీఏ అయింది, అది టీపీపీఏ అయింది. ఇంతకుముందు ఏపీపీఏ ఉండే. బార్బడోస్ క్రికెట్ ఇస్ నేషనల్ గేమ్ కదా ఇక్కడ. వీళ్ళకి క్రికెట్ నేషనల్ గేమ్ అనుకుంటా కదా. బ్లాక్ బెల్లీ గోట్. ఎదురుగా సముద్రం వ్యూ. ఈ హైట్ నుంచి మంచిగా సముద్రం వ్యూ ఇళ్ళ మధ్యలోంచి. అదేనండి, ఇదే వ్యూ కూడా మా పైన బాల్కనీ నుంచి కనిపించింది. ఓకే, మనం నుంచున్నాం. ఇది ఈస్ట్ అది వెస్ట్ సౌత్ కోస్ట్ అంటారు. సౌత్ కోస్ట్ ఏరియా అది. ఓకే, ఎయిర్పోర్ట్ పక్క బ్యాక్ సైడ్ ఏరియా నుంచి మొత్తం. అల్లది అక్కడ లైట్ హౌస్ ఒకటి కనిపిస్తుంది. ఓకే, టవర్ ఉండేది దాని పక్కన. ఓకే ఓకే, వెళ్తాం. అది బార్బడోస్ రోడ్ రా, నేనేం చేయను రా, నేను నార్మల్ నడపాలరా. అట్టయితే అవదమ్మా. నిద్ర వస్తుండే వాళ్ళు ఏసీ కట్టేసి ముందు కొంచెం మెర్రలు దంపుకుంటా అంటే చెవటకి ఎవరు నిద్ర రాదు. ఇంకా బాగా నిద్ర అవుతా. అలవాటు కదా, మన ఇండియాలో కరెంట్ ఉండకపోతుంటే కదా అట్లా. మా వేడిలో ఎర్రటి దుప్పటి కప్పుకొని పడుకునేది. హైదరాబాద్ అంటే అంతే, కరెంట్ ఉండదు ఊర్లలో. ఆ సంగారెడ్డి. సరే అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ చేద్దాం. 2 నిమిషాలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ కోసం మనం వెంట దింపుకుందాం బ్రో. సంగారెడ్డి అసలు సిటీలో కలిసిపోయలేదు. సంగారెడ్డి అసలు దూరమే. 30 minutes పటాన్చెరు నుంచి. అక్కడ మొన్న మా బావ పెళ్లి జరిగింది అక్కడ. డెస్టినేషన్ వెడ్డింగ్ లో అక్కడ పెట్టారు. అక్కడ హైతీ అని చెప్పి అక్కడ ఉంది కదా. భలే ఉన్నాయి ఫ్లవర్స్. ఒక వీడియో తీసుకుంటారు. కింద ఇది తీసుకున్నా పర్లేదా? వర్షం పట్టింది కదా. ఫ్లవర్స్ రోడ్డు మీద, ఇంటి పక్కన చెట్లు, ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి. ఆ ఫ్లవర్స్ మధ్యన మంచిగా కార్ ఆపుకున్నాడు. ఉన్నాయి ఇక్కడ మొత్తం ల్యాండ్స్కేప్స్ అవన్నీ. ఇంటి ముందులో ఇట్లా గ్రీనరీ. సండే లైఫ్ బార్బడోస్ లో మొత్తం అంతా డ్రై ఉంది. సండేస్ ఎవరు బయటికి రారనుకుంటా. హాలిడే చర్చ్. సండే అంటే అందరు చర్చిలలో ఫ్యామిలీ యూనియన్స్. సిల్వర్ శాండ్స్. ఇదేంటిది పార్కా? సిల్వర్ శాండ్ పార్క్ అంటది, రిక్రియేషనల్ పార్క్. ఓకే, బాగుంది. సో ఇది పబ్లిక్ పార్క్ బేసిక్ గా చెప్పాలంటే కదా. ఫుట్బాల్. సో ఇది పబ్లిక్ యాక్సెస్ ఉన్న పార్క్. ఇది సిల్వర్ శాండ్స్ రిక్రియేషనల్ పార్క్ అని చెప్పేసి చాలా బాగుంది. తిరుగా ఈ వాటర్ అంతా సముద్రం నుంచి వస్తున్నట్టుంది. ఈ వాటర్ అంతా సముద్రం నుంచి వస్తుంది కదా. దాంట్లోంచి ఎక్సెస్ వాటర్, బ్యాక్ వాటర్ లాగా వచ్చేస్తుంది మొత్తం ఇదంతా. ఆ ఎదురుగా చెట్ల వెనకాల కనిపించేది ఆ తాటి చెట్లు కాదు, ఈత చెట్లు, కొబ్బరి చెట్లు కదా అవి. కొబ్బరి చెట్ల వెనకాల కనిపించే అంతా బీచే మొత్తం. బీచ్ మాత్రం భలే ఉంది ఇక్కడ నుంచి. ఈ అపార్ట్మెంట్ లో ఉంటే బాల్కనీ లగ్జరీ అపార్ట్మెంట్. మీకు ఇక్కడ కావాలంటే ఇక్కడ వచ్చి ఉండండి. బీచ్ వ్యూ, బీచ్ ఫ్రంట్ వ్యూ. పొద్దున్న లేవగానే మంచిగా ఇక్కడ సన్ రైజ్, సన్సెట్ అట్లాంటివి ఏమైనా కనిపిస్తాయా? ఇక్కడికి రాలేదు. ఇక్కడ దిగి ఒక రౌండ్ అడదాకా. సో ఇది బీచ్ ఫ్రంట్ వ్యూ. హోటల్స్ ఉన్నాయి, కొన్ని విల్లాస్ ఉన్నాయి.
ప్లేస్ మొత్తం సూపర్బ్ ఉంది. ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అన్ని మీకు చూపిస్తున్నాను. సైట్ సీయింగ్ మీకు జస్ట్ ఆన్ ది వే ఇట్లా ఒక 10 minutes 5 minutes అట్లా వచ్చి చిల్ అవుతూ ఇట్లాంటి ప్లేసెస్లో కూర్చొని హ్యాపీగా కొన్ని స్వింగ్స్ ఉన్నాయి. ఫ్యామిలీస్తో వచ్చిన ఫ్రెండ్స్తో వచ్చినా కూడా మంచి వ్యూ ఇది, మంచి బ్యూటిఫుల్. సీ కొంచెం రఫ్ ఉంది, ఉన్న హరికేన్ తర్వాత సీ కొంచెం రఫ్ అయిపోయింది యాక్చువల్గా, బట్ వ్యూ మాత్రం అమేజింగ్ ఉంది. ఇక్కడంతా సర్ఫింగ్ ఏరియా అనుకుంటా. ఇక్కడ రఫ్ ఉంది కదా, దూరంగా అక్కడ సర్ఫింగ్ చేస్తున్నారు. బాగుంది వ్యూ. సో ఇక్కడికి వస్తే మీరు సన్ రైజ్ సన్సెట్ రెండు కూడా చూడొచ్చు అని చెప్పేసి చేస్తున్నారు. సో ఇక్కడ ఎర్లీ మార్నింగ్ కానీ సన్సెట్ టైంలో కానీ సన్ రైజ్ టైంలో కానీ మీరు ఇక్కడ కనిపించే ఏ విల్లాస్లో కానీ ఎక్కడ తీసుకున్నా కూడా ఈజీ ఉంటుంది వ్యూ మీకు. ఈరోజు సండే కదా, జనాలు తక్కువ ఉన్నారు యాక్చువల్గా నార్మల్, లేదంటే వ్యూ పాయింట్స్ ఇట్లాంటి వాటికి. సాయంత్రం ఇక్కడ క్యారియోకే ఉంది, మ్యూజిక్ నైట్. ఓకే. సో ఈ రెస్టారెంట్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే క్యారియోకే నైట్ ఉంటుందంట. ఈవినింగ్, సండే ఈవినింగ్ నైట్ డిన్నర్కి. సో మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ కరేబియన్ ఫుడ్ తింటూ అట్లా బీచ్ వ్యూ చూస్తూ ఆహా, లైఫ్ మొత్తం చిల్ అయిపోతుంది ఇక్కడే. ఇంత బాగుంది ప్లేస్ ఇది. సో ఇది వచ్చేసి సర్ఫర్స్ బే అని చెప్పేసి ఇక్కడ సౌత్ సైడ్ అన్నావు కదా, సౌత్ సైడ్. ఓకే, సర్ఫర్స్ బే రెస్టారెంట్స్ ఉన్నాయి. మీకు సర్ఫింగ్ స్పోర్ట్స్ మీకు ఇష్టమైతే ఇక్కడ సర్ఫింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, చేసుకోవచ్చు వచ్చి. కానీ ఇక్కడ చర్చిలు బాగా ఎక్కువ ఉండేటట్టున్నాయి కదా, మొత్తం చర్చిలే ఉన్నాయి. వెదర్ మాత్రం భలే ఉంది, వర్షం స్టార్ట్ అయిపోయింది. అన్ని విల్లాస్ కానీ సైడ్ లో కొన్ని విల్లాస్. ఇక్కడ నుంచి కిందకి వెళ్తాం, ఇక్కడ నుంచి కిందకి వెళ్తాం, మా క్యాంపస్ కి వెళ్తాం. మళ్ళీ అటు ఇటు దారి ఉండదు, ఓన్లీ క్యాంపస్. మా కాలేజ్ అక్కడ కొన్ని ఇల్లు ఉంటాయి. ఇప్పుడు ఒక కోస్ట్ లైన్ రోడ్ అనమాట. హెచ్ నెంబర్ ప్లేట్ ఉంటది కదా, అందుకు ముందు నా అవతల వాళ్ళు అందరూ చాలా భయపడతా ఉంటారు అనమాట. ఎందుకు? ఐలాండ్ కొత్త హైలాండ్ టూరిస్టులు తిరుగుతా ఉంటారు కార్ తీసుకొని. తగిలితే వాళ్ళకి వచ్చే నష్టమేం లేదు, మనకు వచ్చేది ఏం లేదు, మనకు పోయేది ఏం లేదు. వాళ్ళకి తగిలితే వాళ్ళకే నష్టం కాదు. ఇట్లా ఉండాలి ఏరియాస్. ప్లేస్ మాత్రం చాలా బాగుంది. ఇందాక పార్క్ వెళ్ళింది ఆడేనా, దిగు అవతలకి వెళ్దాం అంటే లైట్ అనుకున్నాడు. బీచ్ ఓకే, నౌ నాట్ నెసరీ. ఎట్లా వెస్ట్ కోస్ట్ కదా, వెస్ట్ కోస్ట్ ఫుల్ ఆఫ్ బీచ్ ఓన్లీ. బిహెచ్ఎల్ హెచ్ఐజీలో తిరుగుతున్నట్టుంది నాకైతే. ఇక్కడ నుంచి తిరుగుతుంది బిహెచ్ఎల్ హెచ్ఐజీలో తిరుగుతున్నట్టు ఉంది. హెచ్ఐజీ కూడా గల్లీలు ఎట్లనే ఉంటాయి, ఇల్లు ఒక్కొక్కటి ఇండివిజువల్ అపార్ట్మెంట్స్ అన్ని. బీచ్ సైడ్ కదా, ఇవన్నీ బీచ్ హౌస్, మొత్తం బీచ్ హౌసెస్ ఇవన్నీ. బార్బలోస్ చిలకలు ఎగిరిపోతుంది. బాగా రిచ్ ఏరియా లాగా ఉంది నిజంగానే. రిచ్ పీపుల్స్ పీస్ఫుల్ ఏరియా కాకపోతే మోస్ట్లీ లోపలికి టౌన్ సైడ్ ఏమంటారు, కంట్రీ సైడ్ ఎక్కడికి వెళ్ళినా కూడా క్వైట్ అండ్ పీస్ఫుల్ ఉండేటట్టు. ఎక్కడ వెళ్ళినా ఏదో ఓల్డ్ ఉన్నట్టుంది, చాలా పాతదానిలాగా ఉంది విల్లా ఇది కదా. వీడు బాగా కట్టుకుని ఇల్లు మంచిగా. సీ సైడ్ అపార్ట్మెంట్స్ ఉంటుంది. లైట్ హౌస్ ఎదురుగా లైట్ హౌస్ కనిపిస్తుంది. ఓల్డ్ లైట్ హౌస్ కదా ఇది, పనిచేస్తుంది వర్కింగ్. ఓకే, సౌత్ సైడ్ ఉన్న లైట్ హౌస్ ఇది. ఏరియా అయితే చాలా క్వైట్ అండ్ పీస్ఫుల్ ఉంది కదా. మంచి బీచ్ సైడ్ అపార్ట్మెంట్స్, విల్లాస్ తో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ సీనరీ ఇక్కడంతా. ఇక్కడ రైట్ సైడ్ లో గ్రీనరీ, లెఫ్ట్ సైడ్ లో బీచ్. ప్రతి ఇంటి ముందు మంచి గార్డెనింగ్, డిఫరెంట్ ఫ్లవర్ ట్రీస్ కానీ మంచి పూల చెట్లు ఉన్నాయి. బ్యూటిఫుల్ ఉంది ప్లేస్, చాలా క్వైట్ అండ్ పీస్ఫుల్గా ఉంది. వాక్ చేసుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు మీరు. ఒక దగ్గర బీచ్ దగ్గర కార్ ఆపుకొని. ఫైనల్ ప్లేస్కి వచ్చేసి అయినాం ఇక్కడ బీచ్ సైడ్.
వ్యూ చూడండి ఎంత బాగుంది. ఇక్కడ చాలా మంది సర్ఫింగ్ చేస్తున్నారు అక్కడ వేవ్స్ దగ్గర. యా 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 సో కిందికి వెళ్ళి చూస్తాను నేను మీకు బీచ్ లోపలికి. లెట్స్ గో డౌన్. ఇది సర్ఫింగ్ స్పాట్ అంటే ఇది. ఇవన్నీ పేర్లు ఏంటి ఇవన్నీ? ఓ జస్ట్ పేర్లు. స్టెప్స్ ఉన్నాయి కిందకి. చాలా మంది ఉన్నారు సర్ఫింగ్ చేసేవాళ్ళు ఇక్కడ. ఓ సర్ఫింగ్ స్పాట్ అనమాట ఇది. మీకు సర్ఫింగ్ వచ్చి ఉంటే బ్యూటిఫుల్ స్పాట్ ఇది. బాగా తొందరగా వెళ్తుంది చూడడానికి. ఎక్సైటెడ్ ఉన్నట్టుంది. ఓ చాలా మంది ఉన్నారు ఇక్కడ. మనకి సర్ఫింగ్ రాదు, మీకు సర్ఫింగ్ వచ్చి ఉంటే చెప్పండి. విల్ బి హలో. అక్కడ చూడండి దూరంగా ఎంత మంది సర్ఫింగ్ చేస్తున్నారో మీకు చూపిస్తాను. అలాగే ఇక్కడ కనిపిస్తున్నారా మీకు సర్ఫింగ్ చేసేవాళ్ళు? ఫుల్ ఆన్ అందరు సింగిల్ వాళ్ళ బోట్ తీసుకొని ఒకతనే అక్కడ మధ్యలో ఉన్నాడు. వేవ్స్ ఎప్పుడు కొంచెం సర్ఫింగ్కి బాగా అనుకూలంగా ఉండే ప్లేస్ అనుకుంటా ఇది. చాలా బాగుంది. బోర్డు మీద పడుకొని వస్తా ఉన్నాడు నీళ్ళనే. ఓ అక్కడ వెళ్తున్నారు బోర్డు మీద పడుకొని ఇట్లా తోసుకుంటూ వెళ్తారు. వచ్చేటప్పుడు ఆ వేవ్స్ తో పాటు ఇట్లా ఫుల్ ఆన్ స్పీడ్ తోన షోర్కి వచ్చేస్తున్నారు. సూపర్గా ఉంది ప్లేస్ మాత్రం. సో ఇది వచ్చేసి ఎంటర్ప్రైజ్ బీచ్ అంటుంది. ఇది వ్యూ డిఫరెంట్ ఇది చాలా పెద్ద కోస్టల్ బీచెస్ ఇవన్నీ. సో మీకు డిఫరెంట్ వ్యూస్ చూపిస్తున్నాను నేను మీకు. ఇంతకుముందు వచ్చింది సర్ఫింగ్ ప్లేస్ నుంచి కొంచెం ముందుకు వస్తే వ్యూ చూడండి. ఇంత సీనరీ కంప్లీట్ వాల్ పేపర్స్ టైప్లో ఉన్నాయి ఇక్కడ సీనరీస్ మాత్రం చెప్తున్నా. ఆ సింగిల్ కొబ్బరి చెట్టు బీచ్ పక్కకి ఎడ్జ్ మీద చూడండి. ఇలా చూస్తే మొత్తం పెద్ద గ్రాండ్ వ్యూ కనిపిస్తుంది మీకు. అక్కడ చూడండి ఎదురుగా అక్కడ కోస్ట్ ఉంది. చాలా అంటే చాలా పెద్ద బీచ్. ఇవాళ సండే కదా, సండే జనాలు ఎక్కువ లేరు యాక్చువల్గా చెప్పాలంటే. కానీ మీరు చూడాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ మస్ట్ విజిటింగ్ ప్లేసెస్. ఇది పెద్ద టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఆన్ ది వే ఇట్లా నడుచుకుంటూ డ్రైవ్ చేస్తూ వచ్చి ఇట్లాంటి ప్లేసెస్ మిస్ అవ్వకుండా చూస్తూ వస్తే అయిపోద్ది. రాయి మీద నిలబడి చేపలు పడుతున్నారు ఇక్కడ. చాలా బాగున్నాయి ప్లేసెస్. చూడండి ఇది రోడ్డు పక్కకే ఉంది ప్లేస్. ఇది మంచిగా గ్రీనరీ, ఇదంతా గ్రాస్ వాక్ చేసుకుంటూ అట్లా ఇక్కడ మంచిగా దుప్పటి తెచ్చుకొని పిక్నిక్ టైప్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు. మీరు వెళ్ళి వచ్చి ఈవినింగ్స్లో సన్సెట్ కానీ చూడడం అనుకుంటే. ఫ్లైట్ ఎగురుతుంది. ఫ్లైట్ చూస్తానండి. ఫ్లైట్ వెళ్ళేది కనిపిస్తుందా మీకు? చిన్నగా కనిపిస్తుందా మీకు అక్కడ మేఘాల మధ్యలో? పక్కనే ఎయిర్పోర్ట్ కదా, ఇక్కడ నుంచి ఫ్లై అవుతూ ఉంటాయని. కొబ్బరి బొండాలు లోకల్లో ఇక్కడ బాగా ఎక్కువగా వస్తాయి కదా. కొబ్బరి నీళ్ళు తాగడానికి వచ్చినాము. ఇవన్నీ గవర్నమెంట్ బస్సెస్ అన్నమాట. పాత ఇక్కడ వెళ్ళింది ఎలక్ట్రికల్ బస్, ఎలక్ట్రికల్ ఏసీ బస్. అదే మయామి బీచ్ సైడ్ రూట్ ఇది. ఇదంతా మయామి బీచ్. సూపర్ ఉంది మయామి బీచ్. అది ఇది ఫ్లాట్. ఇక్కడ రోడ్ సైడ్ ఆపినాము. కొబ్బరి బొండాలు అన్ని రోడ్ల మీద చూడండి ఎట్లా పెట్టుకున్నాడు, టెంట్లు పెట్టుకొని. మన దగ్గర చెరుకు బండ్లు కానీ పెట్టి ఆపినట్టు మొత్తం అన్ని కొబ్బరి బొండాలు అన్నీ ఆపేసిండ్రు. కొబ్బరి బొండం కొనుక్కుందాం అని చెప్పేసి దిగినాము. మీకు రోడ్ల మీద వెళ్తుంటే మోస్ట్లీ కనిపిస్తాయి, లోకల్ చీప్గా దొరుకుతాయి, మంచిగా ఫుల్గా తాగేసుకుంటారు. ఇక్కడ ఉండే వేడికి ఈ కొబ్బరి నీళ్ళు తాగడం బెస్ట్. బాడీని డిహైడ్రేట్ చేసుకోవడం కోసం, డిహైడ్రేట్ అయినప్పుడు హైడ్రేట్ చేసుకోవడం కోసం.
సో ఇట్లాంటి బాటిల్ నింపిస్తుంది 2 లీటర్ల బాటిల్. ఎంత ఇది 2 లీటర్ బాటిల్ కి $15? $7.5 అంట, అంటే 15 బార్బడోస్ డాలర్స్, $7.5. సో తక్కువే 2 లీటర్లకి. చూడండి రోడ్ల మీద ఎట్లా పెట్టుకుని ఆపారు మొత్తం ఇవన్నీ. రోడ్స్ మాత్రం బాగున్నాయి. डिपोर्टेशन बहुत लफड़ा हुआ. उसके बाद यहाँ एम्बेसी वाले ने बोले कि ऐसा अगर यहाँ से कोई भी आपकी स्टूडेंट यहाँ आके हमारा वीसा के लिए अप्लाई करेंगे. చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, బిజీ ఏరియాలో ఉన్నాయి. ఫుడ్ అది కావాలనుకుంటే మీరు బీచ్ కి వెళ్ళే రోడ్ లో ఫుడ్ లాంటిది కావాలనుకుంటే అప్లై. సో ఇది వచ్చేసి రాక్లీ బీచ్. రాక్లీ బీచ్ కి వచ్చేసాము. ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఉందా? ముందు ఉంటుందా? ఓకే. సో ఇది సౌత్ సైడ్ ఉండే బీచ్ ఇది. నిన్న మనం అక్కడ నార్త్ సైడ్ వెళ్ళాం కదా, ఇది సౌత్ సైడ్ కంప్లీట్ గా. చూడండి అక్కడ రాక్లీ అని రాసింది. సో దిస్ ఇస్ ద బీచ్. సో ఇది రాక్లీ బీచ్. చూడండి రాక్లీ బీచ్, శాండ్, వైట్ శాండ్. టూరిస్టులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. కూల్ ఉంది ప్లేస్, మాత్రం చాలా కూల్ ఉంది. అమేజింగ్ ఉంది ప్లేస్. సో లెట్స్ గో బీచ్ వాక్. ఒక రౌండ్ వాక్ వేసుకుందాము. వాక్ వేస్తూ చూపిస్తాను నేను మీకు. సో ఇది రాక్లీ బీచ్. పక్కనే హోటల్ ఉంది, ఏదో పెద్ద హోటల్ ఉంది. చూడండి వేవ్స్ బాగున్నాయి. చిన్న చిన్న పిల్లలు సో వేవ్స్ లోకి వెళ్ళి మంచిగా జంప్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇది కూడా కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్. ఐ విల్ రికమెండ్ యూ. మీరు విజిట్ చేస్తున్నట్టయితే కంపల్సరీ చేయండి. చాలా బాగున్నాయి ప్లేసెస్ మొత్తం. బార్బడోస్ ఆబ్వియస్లీ మంచి ప్లేస్ ఇది. ప్లేస్ ఇంత బాగుంది కాబట్టి ఇక్కడ టూరిజం అనేది బాగా డెవలప్ అయింది. చూడండి మొత్తం జనాలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ. బాగుంది ప్లేస్ మాత్రం, చాలా బాగుంది. సండే కదా ఈరోజు, యాక్చువల్గా బిజీగా లేదు సండే. నార్మల్గా మోస్ట్లీ టూరిస్టులు మాత్రమే కనిపిస్తారు సండే రోజు. మిగతా టైంలో అయితేనే ఫ్రైడే, మిగతా డే టైమ్స్, వీక్ డేస్ టైంలో, మిగతా ఫ్రైడే కానీ సాటర్డే కానీ అట్లాంటి టైమ్స్లో మాత్రం మీకు మోస్ట్లీ అప్పుడప్పుడు సెలబ్రిటీలు వస్తూ ఉంటారు, కనిపిస్తూ ఉంటారు. సో మోస్ట్లీ మీకు మంచి వాక్ ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం కూల్ వెదర్ ఉంటుంది. చూడండి పిల్లలు ఎట్లా ఆడుకుంటున్నారు. మంచి ప్లేస్ ఇది. పెద్ద లోతు అయితే లేదు ఇక్కడ, ఎందుకంటే చూస్తున్నాను అక్కడ లోపలికి చిన్నపిల్లలు కూడా వెళ్ళారు. చూడండి చిన్నపిల్లలు కూడా వెళ్ళారు అని అంటే సో పెద్దగా లోతు ఏం లేకపోవచ్చు. మొత్తం లోపల మంచిగా వెళ్ళి బేస్ దగ్గర ఆడుకుంటున్నారు పిల్లలు. రీఫ్ బాగుంది, మంచి వేవ్స్ వస్తున్నాయి. ఫ్యామిలీతో వస్తే మాత్రం పీస్ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ లోకల్ కరేబియన్ లో ఉండే వాళ్ళు కూడా చాలా మంది వస్తూ ఉంటారు విజిటింగ్ కి. సో ఎంత మిక్స్ పాపులేషన్ లాగా ఇక్కడైతే ఉండడం మొత్తం. సో అక్కడ దాకా వెళ్ళొచ్చు మొత్తం ఆ కార్నర్ వరకు వెళ్ళొచ్చు. సో ప్రస్తుతానికైతే సో ఇది మీకు బీచ్ వ్యూ చూద్దామని చెప్పేసి తీసుకొని వస్తున్నాను. సో ఇది కోస్ట్ బ్యాక్, ఇది బీచ్ కి పెద్ద సైడ్ పార్కింగ్ ఏరియా, మెయిన్ రోడ్ అది. అక్కడ పార్క్ చేసుకొని అక్కడ ఈ ఏరియాలో ఇదంతా పార్కింగ్ ఏరియా మొత్తము. ఎక్కడైనా పార్క్ చేసుకొని వచ్చేసి మీరు. మా ఆవిడ రిలాక్స్ అయ్యి ఫోటోషూట్ తీస్తుంది. సో నేను కూడా మంచిగా ఫోటోలు తీసుకున్నా. సో ఇది కేఎఫ్సి బీచ్ పక్కన కేఎఫ్సి ఇది.
సో ఇక్కడ ఒకటి వాక్ వ్యూ పాయింట్ ఉందని చెప్పేసి ఇక్కడ ఆగినాము. బాగుంది వ్యూ పాయింట్. ఇక్కడ ఇట్లా వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చుదా. చూడండి ఇది ఇట్లా వాక్కి మీకు మంచిగా సైడ్కి పాత్ ఉంది, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వ్యూ పాయింట్ ఇక్కడ వచ్చి కూర్చోవచ్చు సాయంత్రం టైంలో. వావ్. ఇందాక మనం రాక్లిన్ బీచ్ అని చెప్పేసి వెళ్ళాం కదా, సో ఇది అటు సైడ్. ఇది కొంచెం ముందుకు డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఇటు సైడ్ వస్తే ఇక ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది చూడండి. ఇక్కడ హ్యాపీగా ఇక్కడ కూర్చొని ఆ బీచ్ చూసుకుంటూ మంచిగా పిక్నిక్ వచ్చేసి రిలాక్స్. చాలా బాగుంది వ్యూ మాత్రం. వావ్. చిల్ అవ్వచ్చు ఇక్కడికి వచ్చి, వేవ్స్ చూస్తూ చిల్ అవ్వచ్చు. ఎక్కడ ఉంది క్రాబ్? అక్కడ ఉన్నాయి, అక్కడ రాయి మీద ఉంది. రాళ్ళ మధ్యలో క్రాబ్స్ ఉన్నాయి, భలే ఉన్నాయి. రే ఆగు, వెళ్ళాల్సిన చూడండి క్రాబ్స్ ఇవి, రాళ్ళ మధ్యలో క్రాబ్స్. చూడండి ఇట్లా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆవిడ ముందు వెళ్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు. మంచిగా ర్యాంప్ ఉంది, ఇక్కడ కూర్చోవచ్చు. ఇక్కడ కూర్చొని హ్యాపీగా వ్యూ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. ఏదైనా బయట ఏమైనా తిరిగి దొరికితే కొనుక్కొచ్చుకోవాలా, పాత కట్టుకొని వచ్చి ఇక్కడ వచ్చి కూర్చొని తింటే అయిపోతుంది. ఈ బీచ్ పేరు ఏం పేరు? బోర్డ్ వాక్ బీచ్ అంటారు. బోర్డ్ వాక్ బీచ్ అంటారు. ఇది బోర్డ్ వాక్ బీచ్. సో అక్కడ దాకా ఉంది ఫైనల్ గా, మొత్తం లాస్ట్ వరకు ఉండొచ్చు. సో చాలా దూరం ఉంది లెక్కన, మొత్తం వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎంత దూరం అయినా మొత్తం బీచ్ షోర్ లైన్ మొత్తం వెళ్ళిపోవచ్చు కదా. చాలా పెద్ద ఉంది బోర్డ్ వాక్ ఇది. అంటే మోస్ట్లీ కనెక్టెడ్ ఉన్నట్టుంది. మొత్తం మీకు ఆ కార్నర్ కనిపిస్తుంది కదా, ఆ కార్నర్ దాటేసి కూడా అక్కడ వెళ్ళిపోవచ్చు మొత్తము. So this is the boardwalk beach. మొత్తానికి చికెన్ బర్గర్ దొరికింది. వేస్తున్నాడు KFC కుమ్మేసి. చికెన్ KFC బకెట్. ఏముంది అందులో చూపించు. 9 piece క్రిస్ప్ కదా. ఓకే KFC ఫైనల్లీ. KFC ఆఫ్టర్ లాంగ్ టైం. మేము మనకంటే దొరుకుతుందిలే, మీరు ఎక్కడన్నా తింటారు. నేనే కరువులో ఉన్నా, అందుకే నేను ఒక్కనే కరువులో ఉన్నా కాబట్టి కొంచెం ఎక్సైటెడ్ ఉన్నా అంతే. ఓకే హిల్టన్ మొన్న చూపించాను నేను యాక్చువల్గా బీచ్ నుంచి. ఇది ఇందులోని క్రికెటర్స్ దగ్గర రాలేదు, ఇప్పుడు దగ్గర నుంచి చూస్తాను మీకు. మరి ఇండియన్ క్రికెటర్స్ అందరూ ఈ హోటల్లోనే స్టే చేశారు. సో ఇక్కడ నుంచి స్టేడియంకి, స్టేడియం నుంచి ఇక్కడికి. కేఫ్ అయిపోతున్నాం అని చెప్పేసి వస్తున్నాము. లోపలికి అలో చేస్తే వెళ్దాం. సో ఇది హోటల్, ఇందులోనే చాలా పెద్ద బిగ్గెస్ట్ హోటల్ ఇదేనా ఇక్కడ? ఓకే ఇక లోపలికి అయితే వెళ్తున్నాను, చూద్దాము అలో చేస్తారో లేదు తెలియదు. సో హోటల్ హిల్టన్ లోపలికి వెళ్తున్నాను. ఒకసారి చూపిస్తాను మీకు లోపల ఎట్లా ఉంటుంది ఏంటి కదా. అది ఈ హోటల్లోనే ఉన్నారు మన ఇండియన్ క్రికెటర్స్. చూపిస్తాను. నిన్న కనిపించిన ఇండియన్స్ మళ్ళీ ఇక్కడ ఉన్నారు. సో ఇది పూల్, ఇక్కడ ఉన్నారు. పూల్లో చాలా మంది నుంచి ఎంజాయ్ రిలాక్స్ అవుతున్నారు. సో చూడండి ఎంత పెద్ద ఉంది హోటల్ ఇది, చాలా పెద్ద హోటల్ ఇది.
ఇక్కడ లోకల్లో ఉన్న పెద్ద 5 స్టార్ హోటల్ ఇది. సో ఇది వచ్చేసి బీచ్ సైడ్ కెఫేలో వచ్చేసి కాఫీ, మీకు ఏమైనా ఫుడ్ కావాలనుకుంటే వచ్చేయచ్చు. సో మొత్తానికి అలో చేసారు ఫ్రీగానే, ప్రాబ్లం ఏం లేదు. అట్లా వచ్చి లోపల ఒక రౌండ్ వేసుకొని చూసుకొని వెళ్ళిపోవచ్చు బేసిక్గా. ఇది కెఫే వచ్చేసి ఇది మొత్తం బీచ్ సైడ్ కెఫే ఇది. సో రిలాక్స్ అవ్వచ్చు. అట్లా బీచ్కి వెళ్ళేసి ఒక బీచ్లో వ్యూ ఒక రౌండ్ వేసుకొని, బీచ్ వ్యూ ఒక రౌండ్ వేసుకొని అట్లా వెళ్ళేసి, కానీ వ్యూ చాలా బాగుంది. చెస్ బోర్డ్, టెంపరీ చెస్ బోర్డ్ ఫిక్స్ చేయలేదు, ఇప్పుడు ఫిక్స్ చేస్తున్నాడు. అదన్నీ బాగుంది. లెట్స్ గో. షార్ట్ టూర్ అయితే చూపించాను కదా మీకు. సో వ్యూ ఇది ఇక్కడ నుంచి ఇట్లా హిల్టన్ రిసార్ట్లో. మోస్ట్లీ ఇండియన్ టీం ఎప్పుడు వచ్చినా కూడా ఇదే హోటల్లో ఉంటారని చెప్తున్నారు లోకల్లో. సో ఎస్, ఫ్రంట్ డెస్క్ అనుకుంటా హోటల్ ఇది. కెఫే ఓపెన్ ఉంది, కెఫే పేరు చెప్పుకొని వచ్చిన వెల్ డెస్క్. వచ్చేసి ఫ్రంట్ వ్యూ ఇది. ఎందుకంటే మొత్తం ఇక్కడ పార్కింగ్ ఎంట్రన్స్ ఇది. ఇది వచ్చేసి ఎగ్జిట్. చూడండి, ఇక్కడ నుంచి చూస్తే మీకు మొత్తం బీచ్ వ్యూ, అంటే లోపల ఏ రూమ్ నుంచి చూసినా కూడా క్లియర్గా బీచ్ వ్యూ అయితే కనిపిస్తుంది. సో ఇంకొక వ్యూ, డిఫరెంట్ వ్యూ ఇది. ఇది రాడిసన్. అది ఫస్ట్ $8 అది. వర్షం స్టార్ట్ అయింది, ఎక్కువసేపు ఉండదు కదా వర్షం. అయిపోయింది 2-3 minutes వర్షం పడుతూనే ఉంటది, అయిపోతుంటది. 2-3 minutes, 1 minute ఎక్కువ వస్తూనే ఉంటాయి, చినుకులు పడుతూనే ఉంటది. ఎప్పుడు పచ్చిగా ఉంటుంది మాత్రం. పోలీసా ఇదే మీరు వెళ్ళిన బీచ్ మొన్న ఆడే ర్యాంప్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు అటు నుంచి వెళ్తాం. మళ్ళీ ఆ బీచ్కి వెళ్ళాలా? బీచ్ కి నిన్ననే వచ్చినాం కదా మళ్ళీ. బ్రిడ్జ్టౌన్ సిగ్నల్, బ్రిడ్జ్టౌన్ మెయిన్ ఏరియా. లాస్ట్ వీడియోలో చిన్న కెనాల్ అది బస్ స్టాప్. ఇది బస్ డిపో. ఇది గ్రాన్విల్ విలియమ్స్ బస్ టర్మినల్. సో నిన్న సో ఇది ఇక్కడ సైడ్ నుంచి వ్యూ ఇది. మన చూసిన ఓకే. ఒక విషయం అర్థమైంది ఏంటంటే ఇక్కడ సండే మొత్తం కంప్లీట్ గా డెడ్ ఉంటది. చాలా వరకు ప్లేసెస్ అన్ని క్లోజ్ ఉన్నాయి. మొన్న వచ్చినప్పుడు ఎంత బిజీ ఉన్నది, ఈరోజు అంత ఎంటీ ఉంది. సండే ప్లాన్ చేసుకోండి. రోడ్స్ కూడా ఖాళీగా ఉంటాయి, ఈజీగా వెళ్ళిపోవచ్చు మీరు. వితౌట్ ట్రాఫిక్ మీరు అన్ని ప్లేసెస్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లేదు క్రౌడ్ మీకు ఇష్టం అనుకుంటే అట్లా కూడా వెళ్ళొచ్చు మీరు. నువ్వు అన్నది బోట్ ఇదేనా? యాట్ గ్లాస్ బాటమ్. ఓకే. ఇదంతా చేపల మార్కెట్ అంటే ఇది కంప్లీట్ గా బ్రిడ్జ్టౌన్ పబ్లిక్ మార్కెట్ అని ఉంది. ఇదంతా మొత్తం చేపల గోడౌన్స్ అనుకుంటాయి. అనేక సప్లై చేసేదే లోకల్లో జస్ట్ సేల్ అక్కడ పెట్టుకొని సేల్ చేస్తారు మన చేపల మార్కెట్ లో. అంటే కొన్ని ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు కదా అట్లా. షాపింగ్ ఉంటది బ్రో. ఓకే. ఈ రోజు సండే కదా అన్ని క్లోజ్ ఉన్నట్టు. ఏం ట్రక్స్ అది రోడ్ క్లీన్ చేసే ట్రక్స్. ఓకే, బాగున్నాయి. మన దగ్గర ఇట్లాంటి ఉండవు అనుకుంటా కదా. రోడ్ క్లీన్ చేస్తారు హైదరాబాద్ సైడ్. ఇట్లా ఉండవు క్లీనింగ్, మంది డిఫరెంట్ ఉంటుంది. హ్యాపీ మనకోసం రోడ్ మంచిగా నీళ్లు పోసుకుంటూ క్లీన్ చేస్తున్నారు రోడ్స్ అన్ని. సండే ఖాళీ ఉంటాయి కదా రోడ్లు, అందుకే అన్ని క్లీన్ చేసి పెట్టేసుకుంటారు. ఇంకా రీసెంట్ గా హరికేన్ కూడా వచ్చింది, రోడ్లన్నీ కొంచెం పాడైపోయినాయి. లైట్లు కనిపిస్తాయి రైట్ సైడ్ లో పైన స్టేడియం.
మనం క్రికెట్ ఆడడానికి ఫైనల్ కి వచ్చినామని చెప్పినా కదా, సో మీకు ముందు చూడడానికి వచ్చినాం చెప్పి చూడడానికి వచ్చినాం కదా, సో మీకు ముందు స్టేడియం ఎట్లుంటుందో చూపిస్తాను నేను మీకు. క్రికెట్ స్టేడియం రైట్ సైడ్ లో ఉంది, రైట్ సైడ్ లో అది కాదు, ఇవన్నీ క్రికెట్ స్టేడియం పక్కన ఉండే చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ ఏవో ఉన్నాయి. పెట్రోల్ అది అదంతా ఇది వేర్ హౌస్ డైరెక్ట్. ఓకే ఓకే, ఇవన్నీ వేర్ హౌసెస్ అంట మొత్తం అన్ని. సో బేసిక్ అది ఓషన్ పక్కకే ఉంది. చూడండి ఇవన్నీ క్యాటమరన్స్ కదా. ఓకే, సో ఇవన్నీ మొత్తం క్యాటమరన్స్ ఇక్కడ వచ్చేసి ఆగినాయి. ఇవి వెళ్ళడానికి ఎటు నుంచి వెళ్తాయి? డైరెక్ట్ గా సైడ్ నుంచి క్రూసెస్ బుక్ చేసుకోవాలి ఆన్లైన్ వెబ్సైట్ లో. ఓకే, ఇక్కడే ఉంటది టిమ్మిస్ క్యాటమరాన్ నుంచి $90 to $110 పడుతుంది పర్ పర్సన్. ఓకే, 150 BBD అంతే, 75 లోకల్ అంతే. ఇది పాతది. ఓకే, ఇది వచ్చేసి సబ్మెరైన్ డిస్ప్లేకి పెట్టారు దీన్ని. ఇది ఓపెన్, ఇది కొంచెం డౌన్ చేయి ఒక్క నుంచి. సో మీకు సబ్మెరైన్ చూపించడానికి వచ్చాను నేను ఇక్కడ. సెలబ్రేటింగ్ 87, అది 87 37 years February 2024. ఫిబ్రవరి 2024కి 37 years అయిందంట. సబ్మెరైన్ బార్బడోస్. మనకు గాజీ మూవీ గుర్తుందా మీకు? గాజీ మూవీ గుర్తుంటే అందులో ఉంటుంది కదా సబ్మెరైన్. సో ఇది ఓల్డెస్ట్ సబ్మెరైన్ ఇక్కడ డిస్ప్లేకి పెట్టారు. ఇక్కడ బాగుంది. ఇవన్నీ సైడ్లకు అన్ని ట్యాంక్స్ ఉన్నాయి, మొత్తం రౌండ్గా గ్లాసెస్ అవి ఉన్నాయి. సో చూడండి, ఈ బార్బడోస్ వచ్చిన తర్వాత కంపల్సరీ ఇవన్నీ చూడాల్సిన మినిమం ప్లేసెస్ అన్నమాట. బేసిక్ ప్లేసెస్, హిస్టారికల్ ప్లేసెస్ ఇవి. నేను ఎవరిదో ఫోటో అయితే పెట్టాను, మరి ఈయననే కెప్టెన్ మరి దీనికి సబ్మెరైన్ నడిపినప్పుడు తెలీదు, కానీ బాగుంది. మీకు దీని గురించి డీటెయిల్గా ఇక్కడ ఒక డిస్ప్లే బోర్డు పెట్టారు, ఆ బోర్డు చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. ఆ రియల్ సబ్మెరైన్, ఆ రియల్ అడ్వెంచర్ అని చెప్పేసి ఒకటి పెట్టారనమాట. సో ఒక 10-15 seconds పాజ్ చేస్తాను, మీరు పాజ్ చేసుకొని కూడా చదువుకోవచ్చు ఇన్ఫర్మేషన్. ఇదంతా చదువుకుంటూ కూర్చోలేం కదా. తర్వాత మనం క్రికెట్ స్టేడియంకి వెళ్దాము. యార్డ్ అంటే ఇది, అంటే మీరు ఒకవేళ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ లాగా వస్తే డబ్బులు కొంచెం ఖర్చు పెట్టుకొని $80 నుంచి $90 ఇస్తారంటే 7,000 7,500 8,000 అనుకోండి ఒక్కొక్కరికి 8,000 రూపాయలు ఉంటుంది టికెట్. తీసుకెళ్తారు, ఇట్లాంటి యాడ్స్లో తీసుకెళ్తారు మిమ్మల్ని. క్యాటమరైన్ అంతా దీన్ని. ఇట్లాంటి వాటిలో లోపల తీసుకెళ్ళేసి మంచిగా పార్టీ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది. సో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. వాటర్ లోపల తీసుకెళ్తారు, మంచిగా ఐలాండ్ టూర్ వేయించేసి తీసుకొని వస్తారనమాట. ఇది వాటర్ సెంటర్, ఆక్వా సెంటర్. అట్లాంటిక్ సబ్మెరైన్స్ దిస్ వే. సో ఇది వచ్చేసి ఇక్కడ ఏదో డిస్ప్లే పెట్టారు, అంటే లోపల ఇంజిన్ ఎంత ఆపరేటింగ్ సిస్టమ్ ఎట్లుంటుందని పెట్టినట్టున్నారు. ఇక్కడ వచ్చి టికెట్స్ తీసుకోవాలి. మీకు ఒకవేళ సబ్మెరైన్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మీకు సబ్మెరైన్లో తీసుకెళ్తారు లోపలికి. యాక్చువల్ మనల్ని సబ్మెరైన్లో తీసుకెళ్ళి లోపల ఇక్కడ బోర్డు కనిపిస్తుందా, పైన బోర్డు కనిపిస్తుందా మీకు? ఈరోజు క్లోజ్ ఉన్నట్టుంది ఇది యాక్చువల్గా. సో చూడండి, ఆ బోర్డు కనిపిస్తుంది. సో మనకి ఎక్స్పీరియన్స్ అట్లా ఉంటుంది. సబ్మెరైన్లో లోపల తీసుకెళ్ళి అట్లా చూడొచ్చు. అండర్ వాటర్కి వెళ్ళేసి మంచి బ్యూటిఫుల్ అండర్ వాటర్ టర్టిల్స్, ఫిషెస్. మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే కొంచెం ఖర్చు పెట్టుకొని వెళ్ళేసి రావచ్చు.